ఇంతకు తెగిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగాను. లేదంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. అసలు నా బిడ్డను పొడవడానికి దాని చేతులు ఎలా వచ్చాయి? డబ్బు కోసం మనసులను చంపేస్తారా? అది అడిగితే ఆ డబ్బు దాని ముఖాన కొట్టేవాణ్ణి కదా. ఆ పొడిచింది మామూలు చావు చావదు. బాహుబలి సినిమాలో ప్రకాష్ రాజ్ చచ్చినట్లు చచ్చిపోతుంది. బాహుబలిలో ప్రకాష్ రాజ్ ఏంటే? ఓహో, ప్రకాష్ రాజ్ లేడు కదూ. పోకిరి సినిమాలో కాలికేట్ చచ్చినట్టు చచ్చిపోతుంది. నీకు దండం పెడతానే, ఆపవే మతిపరుపుతానా. నీ మతిపరుపుతో చచ్చిపోతున్నా. డాక్టర్, మీ చెల్లికి ఎలా ఉంది డాక్టర్? అమెరికాలో క్షేమంగా ఉంది. అమెరికాలోనా? అడవిలో పొడి చేశారన్నారే. పొడిచారా? అమ్మా చెల్లి. డాక్టర్ ఒక్క నిమిషం, కంగారు పడకండి. మా అమ్మాయికి కాస్త మతిమరుపు ఎక్కువ. మా అన్నయ్యకి ఎలా ఉంది అనబోయి మీ చెల్లికి ఎలా ఉందని అడిగింది అంతే. ఓ అదా మ్యాటర్. మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? అవుట్ ఆఫ్ డేంజర్. అవుటా? డేంజరా? ఏ రుద్రమ్మ, అబ్బాయి అవుట్ అంటే? నీ పిచ్చితో చచ్చిపోతున్నాను. ఆయన అన్నది అవుట్ ఆఫ్ డేంజర్ కాదు, అవుట్ ఆఫ్ డేంజర్ అంటే ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని. పడితే పడ్డాడులే, ఎవరో ఒకళ్ళి లేపొచ్చు. ఆపండి. మా అబ్బాయి స్పృహలోకి వచ్చాడా డాక్టర్? హీఈస్ ఆల్ రైట్. పేషెంట్ స్పృహలోనే ఉన్నాడు. అయితే మేము వెళ్ళి మాట్లాడొచ్చా? మీరు వెళ్తే ఎలా మాట్లాడతారు? ఉంటేనే కదా మాట్లాడేది. అదే మాట్లాడే కండిషన్ లో ఉన్నాడా లేదా అని. ఎస్, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. కాసేపులో రూమ్ షిఫ్ట్ చేస్తారు, వెళ్ళి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా నీకు భూమి మీద నూకలున్నాయిరా. అందుకే ఈ రుద్రమ్మ పథకాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డావు. కానీ ఈ ప్రాణాలు ఎన్నో రోజులుండనివ్వను. లేపేస్తా, అతి త్వరలో లేపేస్తా. నాన్న సంతోష్, సంతోష్, సంతోష్. వద్దు నాన్న, కొద్ది రోజులు కదలకూడదు. పర్వాలేదమ్మా. అయ్యో, అన్నయ్య, అసలు నువ్వెవరిని పొడిచావు? నీ బొందే, వీడు పొడవడం కాదే, వీడినే పొడిచారు. ఎవరు పొడిచారు? ఆ కంచు. ఆ కాంచిన నిన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది. ఏంటమ్మా నువ్వు అనేది? నన్ను పొడిచింది కాంచన? అవును బాబు, అమ్మ నేను సమయానికి రాబట్టి మమ్మల్ని చూసి పారిపోయింది. లేదంటే మీరు మాకు దక్కేవారే కాదు. నో, అబద్ధం. నా కాంచన నన్ను ఎప్పటికీ చంపాలనుకోతాం. కాంచన నన్ను పడవలేదో. నాకు తెలుసు నాన్న, నువ్వు ఇలాగే ఫీల్ అవుతావని. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి నా ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటుందమ్మా? అసలు ఆ అవసరం ఏముంది? అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను. త్వరలోనే నిజమేంటో రాబడతాను. ఆ తర్వాత దాన్ని పని పడతాను. ప్లీజ్ అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే చెయ్యి నేరం కాంచన మీద పడింది. తొందరపడి తనని ఏమీ చెయ్యొద్దమ్మా. తప్పు చేయకుంటే క్షమిస్తాను. తప్పు తనదని తేలితే
ఆ జన్మాంతం గుర్తుండిపోయేలా శిక్షిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు సంతోష్. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. తినండి తినండి. అయ్యో తినండి, కడుపు నిండా తినండి. మీరు తిన్నాక ఏమన్నా మిగిలితే అప్పుడు నేను తింటాను. తినండి తినండి తినండి, మెత్తకు కూడా వదలకుండా తినండి. ఎవరినత్తయ్య గారు తినండి తినండి అంటున్నారు? మన బంధువులనే. చిచ్చి, ఎంత బంధువులైతే మాత్రం మనుషులు మనవలా తింటావు అత్తయ్య గారు? ఆయన ఇక్కడ బంధువులు ఎవ్వరూ కనిపించడం లేదేంటి అత్తయ్య గారు? బుద్ధి తక్కువ మనుషులకి వాళ్ళు కనిపించరే. మరి మీకెలా కనిపించారు అత్తయ్య గారు? అంటే నాకు బుద్ధి తక్కువనా? వసేయ్, నేను అప్పర్ర మేధావినే. అందుకే కదా అత్తయ్య గారు మమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్నారు. కరెక్టేనే కోరి కోరి 2 కోతల్ని తెచ్చుకున్నాను. అంటే మేం కోతులమ్మా? పోనీలేవే, మనుషులంటే ఫీల్ అవ్వాలి కానీ మన అత్తయ్య గారే కదా అనింది. పర్వాలేదు, వదిలే. అర్థమైందే నాకు. హలో, మాతో పెట్టుకోకుండా అత్తయ్య గారు, మేము ముద్దిరిపోయాం. అవును, ఇంతకీ మీ తిండిగోలేంటి చెప్పలేదు? ఆ గీత పీడ వదిలిపోతే 100 మందికి అన్నదానం చేస్తారని మొక్కుకున్నానే. అందుకే 100 మందికి అన్నదానం చేశా. అది కూడా 100 మందికా? అవునే. ఎక్కడ అత్తయ్య గారు? అదిగా అక్కడ. 2 మెతుకులా? ఎవరికి దానం చేశారండి? చీమలకే. చీమలకా? అవునే. ఆహా, అంటే మీరు అన్నదానం చేసింది 100 చీమలకి. కాకపోతే చీమలన్నీ క్రమశిక్షణ తప్పుతున్నాయి. ఏం చేస్తాయి అత్తయ్య గారు? ముందు స్నాక్స్ తిని ఆ తర్వాత అన్నం తినమని చెప్పానే, కానీ అవి స్నాక్స్ తిని పడుకుని పోతున్నాయి. స్నాక్స్ తిని పడుకున్నాయా? ఇంతకీ ఏ స్నాక్స్ పెట్టారు? లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ? అవి తింటే చచ్చిపోతాయి కదా అత్తయ్య గారు? పెట్టింది తిని చావడానికే కదే. అర్థమైందా? నమస్కారం అనసూయమ్మ గారు. లాయర్ గారు రండి, కూర్చోండి. కూర్చోండి. ఏ లత, వెళ్ళి లాయర్ గారికి ఉప్మా తీసుకురా. నో! అబ్బా, అబ్బా. మొన్న తాగిన ఎంగిలి కాఫీయే ఇంతవరకు నేను మర్చిపోలేదు. నాకే ఉప్మా వద్దు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యో. అది కాదు లాయర్ గారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం మా బాధ్యత. వెళ్ళి తీసుకురండి. వెళ్ళు. ఇంతకు గీత దొరికిందా? దొరకలేదండి, 500 పెట్టుకున్నాను. నేను అడిగింది భగవద్గీత గురించి కాదమ్మా, మీ మనవరాలు గీత అత్తయ్య గురించి. గారు, ఉప్మా. తీసుకోండి లాయర్ గారు. తింటే ఏం కాదు కదా? ఉప్మాక ఏం కాదు, తినేయండి. నాకేం కాదు కదా అని అంటున్నా. అది ఇప్పుడే ఇలా తెలుస్తుంది, ముందు తినండి తర్వాత తెలుస్తుంది. దేవుడా, నీదే భారం అయ్యా. ఇది ఉప్మా కాదండి, మైదా. మైదానా? అయ్యో, ఉప్మా అనుకున్నానే. అనుకున్నారా? ఇదేంటో మీకు తెలియకుండానే నాకు పెట్టారా? తెలుసుకుందామని పెట్టాను. తెలుసుకోవడానికా? అలా అయితే మీరే తిని తెలుసుకోవచ్చుగా. కుక్క ఎంగిలి చేసింది ఎవరైనా తింటారా? దేవుడా, కుక్క ఎంగిలి చేసిందా? అవును లాయర్ గారు, ఆ కుక్క అంటే మా అత్తయ్య గారికి ఎంతో ఇష్టం. పాపం, ఈ మధ్య ఆ కుక్క చచ్చిపోయింది. దాన్ని అత్తయ్య గారు జీర్ణించుకోలేకపోతున్నారు. చచ్చిన కుక్క తింటే ఇవిడే కాదు, ఎవ్వరూ జీర్ణించుకోలేరు. అలా అర్థమైందా? సర్లే, కూర్చో కూర్చో. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఇంతకీ గీతను కిడ్నాప్ నుంచి విడిపించారా? గీత క్షేమంగా ఉందా?
గీత కనపడ్డం లేదు. ఏమైందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. కిడ్నాపర్స్ కి ఫోన్ చేస్తే లైన్స్ కలవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు లాయర్ గారు. అరెరే, అలాగా? గీతుందేమో, ఈ చెక్కిచ్చి వెళ్ళిపోదామని వచ్చా. అమ్మో, చెక్క ఎంత? ఎంత? 20 లక్షలు. లక్షలా? ఇలా ఇవ్వండి, నేను దాచుస్తాను. అవసరం లేదు, దాయటం మాకు వచ్చు. గీతొచ్చాక కబురు పెట్టండి, వచ్చి ఇచ్చెళ్తా. దేవుడా, నా తొందరపాటుకి 20 లక్షలు పోయాయి. ఏం చెయ్యాలి? పదండి అత్తయ్య గారు, ఎక్కడికి? లోపలికి. 20 లక్షలు. చెప్పండి మేడం. సంతోష్ అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు? రూమ్ నెంబర్ 6 లో ఉన్నాడు. థ్యాంక్ యూ. నాగిని, ప్రమాదం పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని ఆపాలి, వెళ్దాం పద. ఆగో. ఎంత ధైర్యవే నీకు? అమాయకుడు చేసి చంపాలని చూస్తుంది చాలక అమాయకురాల్లా పలకరించడానికి వచ్చావా? ఏ అన్ని నేరాలు చేసిన నువ్వే అమాయకురాల్లా నటిస్తున్నప్పుడు ఏ నేరం చేయని నేను పలకరించడానికి వస్తే తప్పేంటి? ఏంటి? నేను నేరాలు చేశానా? ఏం నేరం చేశానే? నేరస్తురాల్ని పక్కన పెట్టుకోవడం నేరం కాదా? అసలు నేరస్తులు ఎవరో తెలిసి ఆ నేరాన్ని నా మీదకి నెట్టడం నేరం కాదా? నోర్మోయ్! నోరుంది కదా అని నోటికొచ్చినట్టలా వాగితే నాలుక కోసేస్తా. నాది సేమ్ డైలాగ్. చెయ్యని నేరం నా మీదకి నెడితే నాలుక కోస్తారు, అదే నేనైతే పీక కోస్తాను. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. పనిదానిలా పడుండు. ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో తల దూర్చావో తలకాయ ఉండదు. మాటలు అనవసరం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సంతోష్ బాబాని చూడనీకి. ఎవరే బావా? దీని మెడలో తాళి కడితేనే కదా నీకు బావయ్యేది. ఈ రోజు కట్టకపోతే ఏంటండి? రేపైనా జరగబోయేది అదే. అప్పుడైనా మాకు బావే కదా. నోర్మయ్! ఇలాంటి నమ్మక ద్రోహికి నా కొడుక్కి పెళ్ళా? అంత దాకా వస్తే దీన్ని చంపనైనా చంపుతాను గాని నా కొడుకిచ్చి మాత్రం పెళ్లి చేయను. ఆల్ ది బెస్ట్. మీరు తప్పుకుంటే మేము వెళ్ళి సంతోష్ని చూసొస్తాం. ఆగా! చెప్పాను కదా, నీలాంటి హంతకులకి సంతోష్ని కలిసే అవకాశం లేదని. అవకాశం ఇవ్వడానికి నువ్వెవరు? వాడి తల్లిని. నేను అతనికి కాబోయే భార్యని. అడ్డు తప్పుకుంటే అత్తవన్న మర్యాదిస్తాను, లేదంటే నీ రక్తం కళ్ళ చూసైనా లోపలికి వెళ్తాను. నా రక్తం కళ్ళ చూస్తావా? నన్నే కొడతావా? ఎదు కొట్టు, కొట్టు, కొట్టవే, కొట్టు. నిన్ను కొట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ గొడవ? మా పర్మిషన్ లేకుండా పేషెంట్ని కలవడానికి అనుమతిస్తారా మీరు? లేదు. అయితే వీళ్ళని బయటకు పంపించండి. హలో మేడం, పేషెంట్ బంధువులు పర్మిషన్ లేకుండా ఇక్కడికి రాకూడదు. దయచేసి బయటికి వెళ్ళండి, లేకపోతే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. అవసరం లేదు. సంతోష్ని ఎలా కలవాలో, నిజం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు.
నేనెప్పుడు వస్తానో ఎలా వస్తానో అని టెన్షన్తో చావండి. మీ టైం మొదలైంది. పదండి. ఒసే నాగిని, దాని మీద కన్నేసుంచు, లేదా ఈసారి వచ్చిందంటే లేపేసి. అలాగేనమ్మా. మంది గడిచి మేము మహారాజులం, మంది బాబులం మేము, మంది బాబులం, మంది గడిచి మేము మహారాజులం. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు. ఉన్నమ్మా, నేను అడిగొస్తా. ఏయ్, ఎవరిని అడుగుతావురా? దేవుణ్ణమ్మా, ఎంత పని చేశాడు, ఎంత పని బ్యాలెన్స్ ఉందో అడిగొస్తానమ్మా. నీ బొందరా, నీ బొంద. దేవుడంటే పనివాడనుకున్నావా? ఎంత పని చేశావు అని అడగడానికి? మరి కాదా అమ్మా? అయ్యో, తాగుబోతు వెధవా, తాగుబోతు వెధవా. నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల 20 లక్షలు పోయాయి తెలుసా? అయ్యో అలాగా, ఎక్కడ పోగొట్టుకున్నావు చెప్పమ్మా, నేను వెళ్ళి ఎత్తుక్కొని వస్తానమ్మా. ఒరే, ఇది నీ వల్ల కాదురా. ఆ గీత బతుకుంటే తప్ప ఆ డబ్బులు మనకు దొరకవు. గీత గీతను చంపకుండానే చంపేశాను. అబద్ధం చెప్పాను, చంపలేనని చెప్పాను. అమ్మో, అమ్మ నన్ను చంపేస్తుంది. ఎరా, గీతను ఎక్కడ చంపావు? అడవిలోకి ఎక్కించుకెళ్ళి ఆటోలో చంపానమ్మా. అడవిలోకి ఎక్కించుకోవడమేమిట్రా అంట్ల వెధవా. అయ్యో, ఆటోలో ఎక్కించుకెళ్ళి అడవిలో చంపుంటాడు, అంతే కదా బావగారు? అవునవును, శిరీష చెప్పింది కరెక్ట్. బావగారు, నేను శిరీషని కాదు, లతని. ఓ సారీ, మందు తాగలేదు కదా, కన్ఫ్యూజ్ అయ్యా. సర్లేరా, ఇంతకీ ఆ గీతను ఎక్కడ చంపావో గుర్తుందా? మర్చిపోయావా? మర్చిపోవడానికి నేను మామూలు మనిషినా అమ్మా? మండి మనిషిని. పర్ఫెక్ట్ గా గుర్తుంది. గీతని శ్వేతని అడవిలో తీసుకెళ్లి కత్తితో కషా 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 అని పడిచేశాను. పొడిచావా? అదేంట్రా, నిన్నడిగితే తాడుతో ఊరేశానన్నా? అలా అన్నానమ్మా. అయితే ఊరేసి ఉంటానమ్మా. ఉంటానా? అంటే ఎలా చంపావో నీకే గుర్తులేదా? బాగా గుర్తుందమ్మా, పట్టపగలు చేసిన మర్డర్ ఎలా మర్చిపోతానమ్మా? వెళ్ళింది అర్ధరాత్రి కదా, మరి పట్టపగలంటారేంటి బావగారు? అంటే తాగుపోతుకి పగలు రాత్రి తేడా లేదు కదా. నిజం చెప్పరా, గీతని చంపావా లేదా? డౌటా అమ్మా? కావాలంటే గీత కనపడినప్పుడు అడుగమ్మా, చచ్చింది లేదో చెప్తుందమ్మా. కనబడినప్పుడు అడగాల? చస్తే ఎలా కనబడుతుందిరా? ఏమోనమ్మా, గీత మాత్రం చచ్చిపోయిందని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మా? గీత స్వయంగా చెప్పింది. నేను చచ్చిపోయిన పెదనాన్న గారు అంది. అప్పుడే బతుకున్న శవాన్ని వదిలేసొచ్చానమ్మా. బతుకున్న శవమా? కన్ఫర్మ్. నీకు మంది ఎక్కువయ్యి చంపకుండానే చంపావనుకున్నావురా? పిచ్చామ్మా, నేను చంపకపోయినా ఏదో జంతువు చంపేసి ఉంటుందమ్మా. అన్నయ్య గారు, అర్థమైపోయింది. ఈయన చంపకుండా జంతువుల కోసం వదిలేసి వచ్చారు. జంతువులు నన్ను వదిలేసినప్పుడు నేను ఏదో ఒకటి వదిలేయాలి కదమ్మా. అందుకనే గీతను వదిలేశా. వెధవ జన్మ, తాగుబోతు వెధవ. నిన్ను నమ్మి పని అప్పగించాను చూడు. నన్ను 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 దీత 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 కొట్టుకోవాలరా. ఉసై, పదండి, కనీసం ఆ గీతనైనా వెతుకుదాం, ఆ డబ్బులైనా వస్తాయి. రేయ్, పదరా. పోదామమ్మా. అమ్మో, ఆ రుద్రమ్మ మన బావని కలవరిచ్చేటట్లేదు. నిజం ఎట్లా చెప్పాలక్క? నువ్వు పడవలేదని బావకి ఎట్లా తెలుస్తుందక్క? నిజాన్ని నిప్పుని అరచేతిలో దాయలేమే. మనం సంతోష్ని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం. ఏంటదక్క? నిజాన్ని ఎస్ఐకి చెప్పడం. చెప్పినా ఎస్ఐ వింటాడంటవా? ప్రత్యక్ష సాక్షివి, నీ మాట నమ్మి తీరాలే. రా. ఏం పర్లేదు, మీరు టెన్షన్ పడద్దు.
అక్క అదిగో ఎస్ఐ. ఏ ఆగు, నిన్ను కాదు, నేను మళ్ళీ చేస్తానుండు. ఏ కంచు, మర్యాదగా లొంగిపో, మర్యాదగా లొంగిపో కంచు. అరే చల్, అక్కేమైనా కత్తి తీసిందా? లేదు. పారిపోనికి ట్రై చేసిందా? లేదు. మరి తీహార్ తీవ్రవాదులను చూసినట్టు గన్ను గురిపెడతారేం సార్? కరెక్టే కదూ. అయితే స్టేషన్ ఫోన్ చేసి జీప్ పిలిపిస్తాను, కాస్త వెయిట్ చేయండి. సారీ, జీప్ లో వెయిటింగ్ అంటే కష్టం. నేను వెయిట్ చేయమంది ఇక్కడ. మా ఇంటి దగ్గర దింపడానికి జీప్ ఎందుకు సార్? ఏ ఆటోలోనే వెళ్ళిపోతాం. హలో, జీప్ వస్తుంది నిన్ను అరెస్ట్ చేయడానికి. సంతోష్ మర్డర్ గురించి ఒక నిజం చెప్పాలి. ఏంటా నిజం? సంతోష్ ని కత్తితో పొడిచింది అక్క కాదు, మరి ఆ నాగిని. వాట్? నాగినీనా? అవు సార్, గప్పు నేను అడవిలోనే ఉన్నా, నాతో పాటు గీత కూడా ఉంది.